ఎస్ఐ శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడేంత పిరికివాడు కాదని అతని అన్న ఐలయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. శ్రీధర్ మృతదేహాన్ని స్వస్థలమైన వరంగల్ గ్రామీణ జిల్లా పైడిపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. కుమారుణ్ణి శవంగా చూసిన తల్లి భోరున విలపించింది. కుమ్రంభీం జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ శ్రీధర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఎస్ఐ తల్లిని ఓదార్చారు. శ్రీధర్ ఆత్మహత్య ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ్ముడు చాలా ధైర్యవంతుడు. వాడు చచ్చిపోయేంత పిరిపిత్తుడు కాదు. వాడు ఎంత పెద్ద కష్టాన్ని బట్టి ఎదుర్కొంటాడు. ఏదో చచ్చిపోతుంటే నాకు అనుమానం వస్తుంది. ఏదో గూఢాచార్యం ఉన్నది. దీన్ని బయట పెట్టి ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళని పూర్తిగా శిక్షించాలి. లేదు మా తమ్ముడు చిన్నోడు, మన 30 ఏళ్ళు కూడా లేవు. 30 ఏళ్ళకి మనకి అది పట్టించిండు. ఎవరు పట్టించిండు దేవునికి ఎరుక. అది వాళ్ళు దొరకబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. అది చాలా సాడ్ విషయం. అది మొత్తం డిపార్ట్మెంట్కు ఆయన చాలా మంచి వర్కరే. ఈ డిపార్ట్మెంట్కు చాలా పెద్ద లాస్ ఉంది. ఆయన వెళ్ళాడు దానివల్ల. బట్ ఈవెన్ అనేది మొత్తం ఆయనకి ఫ్యామిలీ కోసం మొత్తం డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫుల్గా సపోర్ట్ ఉంది. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరూ ఆఫీసర్లు అమ్మకు కూడా ఇది కొడుకులాగానే ఉంటారు. ఏదైనా వాళ్ళకు డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇది రావాల్సిన సహాయాలు కూడా సౌకర్యాలు కూడా అవి కూడా అన్నీ అది ఉపలబ్ధం చేపిస్తున్నాము.